మామ, నీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఏంట్రా? అలా ప్రజాస్వామ్యం గొప్పతనం ఏముందిరా? మామ, ప్రజాస్వామ్యం అంటే మన డబ్బులతో మనం ఎన్నుకున్నటువంటి మన నాయకుల చేత మనమే పరిపాలించుకోవడమే ప్రజాస్వామ్యం. ఒక మాటలో చెప్పాలంటే, మనము డబ్బులను ట్యాక్సుల ద్వారా, పన్నుల ద్వారా కట్టి మనని పరిపాలించడానికి నాయకులు కావాలి కాబట్టి మనలోనే కొంతమందిని ఎన్నికల ద్వారా సెలెక్ట్ చేసుకొని మనల్ని పరిపాలించడానికి కోసం మనమే మన ఎత్తున పెట్టుకుంటాం. మనకున్న రాజ్యాంగాన్ని అనుసరించడానికి, దాన్ని అనుసరించి పరిపాలించడానికి నాయకులు కావాలి కాబట్టి నాయకులను ఎన్నుకుంటాం. కాకపోతే ఎలాంటి నాయకులను ఎన్నుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే, నీకు మంచి ఉద్దేశం ఉండి ప్రజలకు మంచి చేయాలి, సేవ చేయాలి అని సంకల్పం నీకున్నట్లయితే నువ్వైనా పోటీ చేయొచ్చు, నువ్వైనా నిలబడవచ్చు, నువ్వైనా గెలవచ్చు. ధనమున్న వాళ్ళకే కాదు, సేవ చేయాలనుకున్న పేదవాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశం ఇచ్చేదే మన రాజ్యాంగం. కాకపోతే మన ప్రజాస్వామ్యంలో అతి గొప్పది ఓటు. ఎన్నికలప్పుడు కరెక్ట్గా ఓటుని సద్వినియోగం చేసుకొని, ఆ సద్వినియోగం చేసుకున్నటువంటి ఓటు మనల్ని ముందుకు ఉండేలాగా ఆలోచించి ఓటేయాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మనల్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని ముందుకు తీసుకుపోయే నాయకుడిని ఎన్నుకోవడం మన చేతుల్లో ఉంది. ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అదేరా. ఎవరైనా నుంచోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా మనల్ని అనొచ్చు.